కార్పూల్ ఇస్ ప్రిఫర్డ్, ఎందుకంటే ఇది లిమిటెడ్ పార్కింగ్ స్పేస్ ఉంది. ఇక్కడ మన టికెట్స్ కనుక మీరు ముందు అడ్వాన్స్ కొనుక్కోకపోతే దేస్ ఏ గ్రౌండ్ ఫ్లోర్లో గరాజ్లో ఐ థింక్ ప్రాబ్లీ అరౌండ్ 500 పార్కింగ్ స్పాట్స్ ఉన్నాయి. అవి ఫుల్ అయితే ప్రాబ్లీ యూ హ్యావ్ టు వాక్ లాంగ్ వే. అందుకని చెప్పి వీ ప్రిఫర్ ఆల్సో కార్పూలింగ్ ప్లీజ్. అక్కడ పెట్టడం బెటరు, ఇక్కడైతే ఇక్కడ పెట్టడం. మీరు ఒక మీటింగ్ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే బెటర్, దూరంగా పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. స్టార్బక్స్ అందరూ తెలుస్తుంది. వీ బాట్ అవుట్ ఒక లెవెల్ని మనం కొనేసామన్నమాట, అరౌండ్ 400 పార్కింగ్ స్పాట్స్. దాంట్లో కొన్ని మన వాలంటీర్స్ కోసం రిజర్వ్ చేయటం అవుతుంది, మన కమిటీ మెంబర్స్ కోసం. కొన్ని ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ఇక్కడ వచ్చే వాళ్ళ కోసం వీఆర్ గోయింగ్ టు సెల్ ఇట్, పుట్ ఇట్ ఆన్ ద వెబ్ అనమాట. అది కొనుక్కుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అది మల్టిపుల్ ఇన్ అండ్ అవుట్ 2 డేస్కి ఆ పార్కింగ్. మామూలుగా ఇక్కడ పార్కింగ్ రూల్స్ ఏంటంటే $12 పర్ డే, one in and once you out you have to. ఉన్నాయి ఆ ఎస్కలేటర్స్ కిందకి వెళ్తే అది ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తాము. అక్కడ కింద గ్రౌండ్ పార్కింగ్ ఉంది ఈ ఫ్లోర్కి, ఒక 2 లెవెల్స్ ఆఫ్ పార్కింగ్, గ్రౌండ్ గరాజ్ పార్కింగ్. ఆ పార్కింగ్ అక్కడ పార్క్ చేసిన వాళ్ళంతా ఇలా ఇటు దీంట్లో మధ్యలోంచి వస్తారు, ఆ నుక్ దగ్గర లోపలికి వచ్చి దే విల్ కమ్ హియర్ పైకి ఎస్కలేటర్స్తో ఇక్కడికి వచ్చి దే విల్ పికప్ ద రిజిస్ట్రేషన్స్ ఇక్కడ, దెన్ దే కెన్ గో ఇన్ సైడ్ దట్ వే ఆర్ దిస్ వే. ఆ పార్కింగ్ ఇక్కడ గ్రౌండ్ వీ ప్రిఫర్ టు పార్క్ హియర్. సాటర్డే 6:30 in the morning రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఫ్రైడే బ్యాంక్ పెట్టుకొచ్చే వాళ్ళు ముందు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ కిట్ తీసుకోవాలి. ఎవరికి ముందు రిజిస్ట్రేషన్స్ ఇవ్వరు. యూ హ్యావ్ టు కమ్ హియర్, టేక్ యువర్ రిజిస్ట్రేషన్ కిట్, షో యువర్ ఐడి ఆర్ ఏదో చూపించి మీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మార్నింగ్ సాటర్డే 6:30 in the morning. తప్పకుండా మీకు ఇచ్చిన ఫుడ్ కూపన్స్, తర్వాత బ్యాంక్వెట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి డిన్నర్ కూపన్స్ ఒకటి, డ్రింక్ కూపన్ ఒకటి ఉంటుంది. ఆ కూపన్ అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరికి కూడా ఫ్రీ లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ కొంతమంది పార్టిసిపెంట్స్ కానీ ఫ్రీగా వస్తాయని లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఎవ్రీబడి హ్యాస్ టు రిజిస్టర్ అండి. పార్టిసిపెంట్స్ హూ ఆర్ బిలో 17 years, ఇఫ్ దే పార్టిసిపేట్ దే విల్ గివ్ ఏ పార్టిసిపెంట్ ట్యాగ్. పార్టిసిపేట్ చేసి బయటకు వెళ్ళిపోవాలి. ప్రోగ్రామ్ చూడటానికి ఉండదు, ఫుడ్ ఉండదు వాళ్ళకి. ఇక్కడ ఫుడ్ కొనుక్కుంటే మినిమం $50-60 అవుతుంది. 2 lunches 2 dinners. కాబట్టి ఎవ్రీబడి వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్ లైక్ $5,000 పీపుల్ ఆల్రెడీ రిజిస్టర్ చేశారండి. సో రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్ అనమాట. బ్యాంక్వెట్స్ ఆల్రెడీ అయిపోయినాయి. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ ప్రీ రిజిస్ట్రేషన్ కేటగిరీ కింద వస్తారు. డోనర్స్ అయితేనేమో డోనర్ కేటగిరీ కింద వస్తారు. వాళ్ళందరూ కూడా ఫ్రైడే మధ్యాహ్నం 2 గంటల నుంచి దే కెన్ పికప్ దేర్ ప్యాకెట్స్. ఎవ్రీబడి దే నీడ్ టు బ్రింగ్ దేర్ టీఏ నెంబర్ ఆర్ టీబీ నెంబర్ ఆర్ టీసీ నెంబర్. ఎవ్రీబడి వాజ్ గివెన్ ఎ నెంబర్. ఓకే, అందరికీ ఒక నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ తీసుకొస్తే మీరు ఒక్కోసారి మీ చివరి లాస్ట్ నేమ్ చెప్తారు, మీ సర్నేమ్లో చెప్తే కనుక్కోవడం కష్టము. టీసీ నెంబర్ తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు మీ ప్యాకెట్ ఇస్తాము. మీ ప్యాకెట్లో మీ ఫుడ్ కూపన్స్, తర్వాత ఇక్కడ సావనీర్స్, తర్వాత ఫ్రీ బీస్ అవన్నీ కూడా పెట్టిస్తామన్నమాట. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్ కూపన్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ యూ. అవి పోతే మట్టుకి మీకు ఇదంతా ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనమాట. ఈ రిజిస్ట్రేషను ఫ్రైడే శేషారావు చెప్తారు డీటెయిల్స్ అని. ఫ్రైడే మార్నింగ్ నుంచి మొదలవుద్ది. ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ వాల్ దగ్గర నుంచి వెనక్కి 3 లైన్స్ వెళ్తాయి. ఒకటేంటంటే డోనర్స్, ఇండియా నుంచి వచ్చిన గెస్ట్లు, వాళ్ళకి ఒక లైన్ వెళ్తుంది. ఇంకో లైన్ ఆల్రెడీ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఒక లైన్ వెళ్తుంది. ఆన్ సైట్ ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఇంకో లైన్. 3 లైన్స్ వస్తాయి ఇక్కడ ఈ వాల్ దాకా. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సో దే విల్ మానిటర్ హియర్, అక్కడ లోపల ఇది అవ్వకుండా. సో ఇక్కడ నుంచి అక్కడ ఖాళీ ఉంటేనే ఇక్కడ నుంచి దే లెట్ ఎనీబడి గో ఇన్ అనమాట. అక్కడ ఎన్ని 16 బూత్లా శేషారావు చెప్తారు. ఢిల్లీ పోతే ఫాస్ట్గా చేసేద్దాం. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్. మీరు కొంచెం క్వాలిటీగా ఉంటే మనం తొందరగా ఇది చేసేసి వెళ్ళిపోదాం. ఒకటి అందరూ ఒక గ్రూపు ఫాలో అయితే ఇది ఫాస్ట్గా అయిపోద్ది. వాళ్ళు మన ఇక్కడ ఇప్పుడు లీలా గారు చెప్పినట్టు మీకు డబ్బులు ఏమైనా అవసరం అయితే లీలాని అడగండి. టికెట్లు మాత్రం బ్యాంక్ టికెట్ మాత్రం అడగొద్దు. ఎందుకంటే బ్యాంక్ కంప్లీట్గా సోల్డ్ అవుట్. నో వే యూ కెన్ అకామిడేట్ ఎనీథింగ్. ఎందుకంటే మీ అందరూ తెలుసు ఫైర్ మార్షల్స్ రూల్స్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ కన్నా ఎక్కువ అలౌ చేయరు. కాబట్టి అర్థం చేసుకుని మొహమాట పెట్టకుండా బ్యాంక్ టికెట్లు మాత్రము మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కానీ లేవు. ఇంకా అది దురదృష్టం. ఏంటంటే ముందే చెప్తున్నాం, ఇప్పటి నుంచి శిల్పి పింగళ వెంకయ్య గారి నామస్మరణ చేస్తున్నాం. దీనికి
ఇది పింగళ వెంకయ్య మహాద్వారంగా దీన్ని రూపొందించాం అనమాట. చాలా అద్భుతంగా వస్తుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా మెయిన్గా ఇది మన ఎంట్రన్స్ అండి, మెయిన్ ద్వారం కాబట్టి దీన్ని బాగా డెకోర్ చేయాలని చూస్తున్నాము. ఆ వాల్ నుంచి ఈ వాల్ దాకా ఫుల్గా ఒకటే డెకోర్ అనమాట. సో దీనికి వెనకాల వస్తూనే మనకి మెయిన్గా ఇక్కడ అది ఆ టీవీ కింద మంచి వినాయకుడిని పెడుతున్నామండి. చాలా చాలా బాగుంది. వినాయకుడు కూడాను ఆయన కూడా ఒక గజీబులో ఉన్నట్టుంటారనమాట, ఒట్టి విగ్రహం కాకుండా. సో చూసేదానికి కూడా చాలా బాగుంది. ఈ ఎంట్రన్స్కి బాగా అటెన్షన్ ఇచ్చి ఎంట్రన్స్ని బాగా డెకోర్ చేస్తున్నామండి. సో ఇది లోపలికి వెళ్ళి మెయిన్ ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ నుంచి మన మెయిన్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ జరుగుతాయి. ఇటు పక్క మీరు ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇటు ఎరీనా ఉంటుంది, అక్కడ బాల్ రూమ్ ఏ వెనకమాల ఉంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ప్లాన్, ఇక్కడ పెద్ద ద్వారం పెడదామని సుభాష్ గారు ఏర్పాటు చేయబోతున్నారు. పోటీలు కూడా జరుగుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి దాని పక్కనే సైన్స్ గ్లోబల్ ఫేర్ మీకు చూసి ఉంటారు బహుశా. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో జరిగినటువంటి సైన్స్ గ్లోబల్ ఫేర్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సైన్స్ ప్రాజెక్ట్ని కొన్ని సెలెక్ట్ చేసాం, ఉత్తమమైన వాటిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అది మనకి కమర్షియల్ ఎగ్జిబిట్స్ వెనక కమర్షియల్ ఎగ్జిబిట్స్ కృష్ణ ఉన్నాడు ఇక్కడ. కృష్ణ ఇది మాత్రం నిజంగా ఒక మహాద్భుతం జరగబోతుంది ఇక్కడ. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ చిత్ర ప్రదర్శన ఇక్కడ జరగబోతుంది. ఇంతవరకు ఇప్పుడు కని విని ఎరుగుని రీతిలో జరిగే ప్రదర్శన అది. ఎందుకంటే మనం చాలామంది ప్రముఖుల పేర్లు వినుంటాం కానీ కనీసం వాళ్ళ ఫోటో కూడా ఎట్లా ఉంటుందో తెలిసి ఉండదు. ఈ వాటర్ ఏదో చెప్పాలా. ఇటు నాకు కుడి చేతి పక్కన ఎగ్జిబిట్ హాల్ సి ఉంది. దాంట్లో శనివారం ఉదయం మన అన్నవరం సత్యనారాయణ స్వామివారి వ్రతం, అలాగే ఆదివారం ఉదయం తిరుపతి నుంచి వచ్చిన పూజలతో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ బాల్రూమ్ సిలో ఇక్కడ మెయిన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, అలాగే మన బిజినెస్ వ్యాపార సంబంధించిన చర్చల సమావేశాలన్నీ ఈ బాల్రూమ్లో జరుగుతున్నాయి. ఈ బాల్రూమ్ సిలో మొత్తం అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. And welcoming again, there is a small letters in that, and it's almost like a small pit, గుట్టలాగా రాళ్ళు అవన్నీ ఉండేటట్టు కూడా డెకరేటివ్ పీస్ అట్లా ఉంది అది. సో దట్ ఈస్ వేర్ ఇట్ విల్ స్టార్ట్ విత్ వెస్ట్రన్ థీమ్, and we have about major 4 pieces where we can really see the Texas theme. We are not doing any small pieces. We are doing like a village type of thing. People can go and take a picture also. Texas type. You are seeing in the Western movies, similar that we are setting up one more thing like that. So from here to almost to the registration area, we will be doing the Texas theme. From there, the separation. బ్యాక్ వెనకుంది ఆమ్ని హోటల్ కనెక్టర్ అనమాట. ఆమ్ని హోటల్లో ఉండే వాళ్ళంతా దే విల్ కమ్ దిస్ వే. పైన ఎస్కలేటర్స్ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ వస్తారు. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ద ఫస్ట్ థింగ్ హియర్ స్టార్ట్స్ అవర్ ఇక్కడ నుంచి మన ఏరియా. ఎందుకంటే మన ఇవాళ రేపు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే దాకా దేర్ ఇస్ అనదర్ ప్రోగ్రామ్ గోయింగ్ ఆన్ ఇక్కడ. సుందరరావు గారు ఆయన ఎంతో పరిశోధన చేసి అక్కడి నుంచి కొంతమంది చిత్రకారుల చేత వాళ్ళ యొక్క ఊహా చిత్రాలు లేకపోతే ఎప్పుడో పాతపడినటువంటి మొహాలు ఏమైనా దొరికితే వాటిని అభివృద్ధిపరిచి ఆ చిత్ర ప్రదర్శన తీసుకొస్తున్నారు. మీరు చూస్తే అది ఒక మహాద్భుతం కాబోతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు చూడండి, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. అది అతిపెద్ద డిజిటల్ ప్రదర్శన అవుతుంది. తెలుగు భాషకి, సాహిత్యానికి, సంస్కృతికి, అలాగే వివిధ రంగాల్లో పనిచేసినటువంటి వారు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానివ్వండి, పాతతరం నటీనటులు కానీ, ఇలాంటి ప్రదర్శన ఒక మహాద్భుతం. అది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా జరగలేదు. దానికి ఒక 450 చిత్రపటాలని ఆయన ఇప్పటికే రేపు 2-3 రోజుల్లో రాబోతున్నాయి కొన్ని. దాని క్రింద ఏం చేస్తున్నారంటే మన భావితరానికి తెలియడం కోసం తెలుగులోను ఇంగ్లీష్లో కూడా రాయమని చెప్పాను. అది బహుశా జరుగుతుంది అనుకుంటాను. ఆ చిత్రం కింద ఆ చిత్రంలో ఉన్నటువంటి వారెవరు, వారి యొక్క విశేషాలు ఏమిటి క్లుప్తంగా 1-2 లైన్లు రాయమని చెప్పాము. అది కూడా వస్తుంది. అది మాత్రం ఒక పెద్ద అద్భుతమైనటువంటి ప్రదర్శన అవుతుంది. దయచేసి తప్పనిసరిగా చూడండి. తానా 19వ మహాసభలో ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా జరగబోతుందండి. ఇండియా నుంచి వాడ్రేవ్ సుందరరావు గారని తణుకు నుంచి ఆల్మోస్ట్ మనకి 400 డిజిటల్ చిత్ర ప్రదర్శన పిక్చర్స్ని తీసుకొస్తున్నారు.
సో అందులో మీకు మీకు చాలామంది లైక్ లెజెండరీ పిక్చర్స్ లైక్ ఎన్టీ రామారావు గారు, అలానే ఏఎన్ఆర్ గారు కానీ, లైక్ ఎస్వి రంగారావు, పోయట్రీ రిలేటెడ్గా అలాంటి స్వాతంత్ర సమరయోధులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు కల్చర్కి కృషి చేసిన వాళ్ళ అందరి పిక్చర్స్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. ఆల్మోస్ట్ లైక్ 400 పిక్చర్స్ వరకు వస్తున్నాయి. మీరందరూ తప్పకుండా వచ్చి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఈ ఎంట్రన్స్, ఇది మన ఎగ్జిబిట్ హాల్స్కి ఎంట్రన్స్ అనమాట. దీనికి తానా బజార్ అని పేరు పెడుతున్నాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత తానా బజార్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ మధ్యలో మంతా మాయా బజారే లోపల మధ్యలో కరెక్ట్ సెంటర్ ఆఫ్ ద ఎగ్జిబిట్ హాల్స్లో మనం తెలుగు తల్లి విగ్రహాన్ని పెడుతున్నాం. ఇక్కడ సెంటర్ దట్ విల్ బి ఏ షో పీస్, మన ఫోటోస్ తీసుకోవడానికి ఈ మిడిల్ ఆఫ్ దిస్ ఎగ్జిబిట్ హాల్లో. సో అందరూ ఇక్కడ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత, యాక్చువల్లీ ఇట్స్ సో అన్ఫార్చునేట్ ఈ డోర్స్ అని లాక్ అయి ఉన్నాయి. వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్ డౌన్ విల్ వాక్ టు ద తెలుగు తల్లి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది జస్ట్ క్రాస్ రోడ్స్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి రైట్కి తీసుకుని ఆ పక్క ఎగ్జిబిట్ హాల్స్లోకి వెళ్తాము. అక్కడ మన భోజనాలన్నీ అక్కడ ఉంటాయి ఎగ్జిబిట్ హాల్ బిలో. సో ఆ డోర్స్ అన్నీ లాక్డ్ ఉంటాయి. ద ఓన్లీ వే ఈజ్ టు గో దిస్ వే, టేక్ ఎ రైట్ అండ్ గో టు ద ఎగ్జిబిట్ హాల్ బి ఫర్ లంచ్ అండ్ డిన్నర్. అక్కడికి ఇక్కడ అన్ని ఎగ్జిబిట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సుమారు మనకి ఒక 150 బూత్లు ఉన్నాయి ఈ ఎగ్జిబిట్ హాల్లో. తర్వాత దాని బ్యాక్ సైడ్ ఆఫ్ దోస్ ఎగ్జిబిట్ హాల్స్లో ఏం చేస్తున్నామంటే మన ఫోటో ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం. చిన్న సత్యం గారు ఉండరా? ఒకసారి ఫోటో ఎగ్జిబిషన్ అది చెప్తా. బాల్ రూమ్ ఏలో కొన్ని కల్చరల్ ఈవెంట్స్, ఆ తర్వాత సాటర్డే సండే దిమ్తానా డ్యాన్స్ పోటీలన్నీ బాల్ రూమ్ ఏలో జరుగుతాయి. సండే దిమ్తానా పోటీలన్నీ బాల్ రూమ్ ఏలో జరుగుతాయి. సాటర్డే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా సాటర్డే ఆఫ్టర్నూన్ బాల్ రూమ్ ఏలో జరుగుతాయి. అది అక్కడ బాల్ రూమ్ ఏ గురించి. ఓకే, ఇంకా మనం ఇప్పుడే ప్యాసేజ్ త్రూ అక్కడ ఈ డోర్స్కి ముందు అక్కడ రిసెప్షన్ ఉంటుంది. అదంతా రిసెప్షన్ ఏరియాకి అటు పిల్లర్స్కి ఇటు పిల్లర్స్కి ఇట్స్ ఆల్ కార్డెన్డ్ ఆఫ్. వి ఓన్లీ స్పెషల్ గెస్ట్లు, ఇండియా నుంచి వచ్చిన గెస్ట్లు, విఐపీలు ఇటు ఎంటర్ అవుతారు. అక్కడ రిసెప్షన్ అంతా అక్కడ ఉంటుంది అనమాట మార్నింగ్ ఇనాగ్రల్ టైంలో. అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఓన్లీ ఇట్స్ అలౌడ్ ఓన్లీ ఫర్ విఐపీస్ అండ్ గెస్ట్. ఇక్కడికి వచ్చేది ఓన్లీ ఇన్వైటెడ్ గెస్ట్, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, డోనర్స్, విఐపీస్, అంతవరకు ఈ ఏరియా. మిగతాది ఇదంతా మామూలు రెగ్యులర్ అటెండీస్ అంతా పైన ఉంటారు అనమాట. And for the youth members like me who are a little bit more poor in Telugu, we have a Telugu language workshop to instill the value and the importance of learning our Telugu language. So we'll have that for all the age groups, my age group, and for the young kids as well. And so we like to thank Dana for giving the youth the opportunity to really have a chance to network and socialize and come together on so many different levels. Saturday, Sunday kura maku fun activities kakunda, maku youth cafe lanti. It'll talk about values like respect and self-esteem, and Sunday kura alanti cultural cafes unnai. And we also have our Thana Ganam singing competition, which will showcase mana Telugu youth lo na talent anta showcase చేస్తుంది. And we also have dance workshops. We'll teach Indian dances and Western dances, and we also have Telugu matrimony for the above 21 age group. So ma andarki will have an opportunity to meet the other youth coming from all over the country. And so we're really excited for everyone to join us. Telugu language. Andarki namaskaram. We're so excited to launch all the youth activities for the Thana 2013 Youth Convention. We plan activities for preteens, teens, and young adults. And we plan cultural activities, educational, and also fun activities. So it's something for everyone. Friday night we have a Charminar mixer, which will be an opportunity for all the teens and young adults to meet up and socialize. And వారంలో జరగబోతున్న 19వ తానా మహాసభల సన్నాహాల కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ తానా మహాసభల కన్వెన్షన్ టీం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి కన్వెన్షన్ యొక్క కన్వెన్షన్ సైట్ తారాస్ కన్వెన్షన్ సెంటర్ అంతా చూడటం జరిగింది. ఏ ప్రదేశాల్లో ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎప్పుడు జరగబోతున్నాయి, ఎలా జరగబోతున్నాయి అన్న దాని మీద విపులంగా చర్చించడం జరిగింది. ఇవాళ మొత్తం డాలస్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే 2.5 రోజుల కార్యక్రమాల గురించి విస్తృతంగా
చర్చించి చేపట్టవలసిన కార్యక్రమాలు చేపట్టవలసిన ఈ వారంలో చేయవలసిన కార్యక్రమాల గురించి అందరూ డిస్కస్ చేశారు, చర్చించుకున్నారు. అలాగే ఇక్కడున్న సభ్యులందరికీ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ప్రతి కమిటీ చైర్మన్ వాళ్ళ కమిటీలో ఏమేమి జరగబోతున్నాయి, ఎలా జరగబోతున్నాయి అన్న వాటి గురించి విశదీకరించి అందరికీ చెప్పారు. ఇవాళ సుమారు 500 మంది పైగా మా కన్వెన్షన్ సభ్యులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్పడం చేశారు. యూత్ ఆర్ అవర్ హెరిటేజ్ అన్న ట్యాగ్ లైన్ ఉన్న తానాకి స్పెషల్గా మేము యూత్ యాక్టివిటీస్ ఈసారి చేపట్టడం జరిగింది. యువకులతోటి కలిసి యూత్ కమిటీతోటి కలిసి ఈసారి యూత్ వర్క్షాప్స్ 2 జరపడం జరుగుతుంది. మొదటి యూత్ వర్క్షాప్ యూత్ కఫే అని చెప్పి 15 నుంచి 25 ఏజ్ గ్రూప్ వాళ్ళకనమాట. వాల్యూస్ ఏమో రెస్పెక్ట్ అన్న వాల్యూస్ మీద దాని మీద ఒక వర్క్షాప్ ఉంటుంది. జస్ట్ ఒక 20-30 మంది కలిసి దీని గురించి చర్చించడం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా బ్రహ్మకుమారి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి జనార్దన్ చోడగం వచ్చి ఇది టేకప్ చేస్తున్నారు. అలానే ఆదివారం సాయంత్రం ఒక స్పెషల్ వర్క్షాప్ ఉంటుంది. ఇదేంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ మీద అనమాట. 18 నుంచి 28 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉంటుంది. ఇది స్వామి సర్వేశానంద గారు చిన్మయ మిషన్ డాలస్ నుంచి ఆయన వచ్చి ప్రత్యేకంగా ఇది చేస్తున్నారు. ఈ రెండింటికి జస్ట్ 25 to 30 సీట్సే ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ tana2013.org/spiritual ఉంటుంది. సో ఇలా చేపట్టిన కార్యక్రమాలు పిల్లలందరికీ చాలా మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు మంచి సమృద్ధులు అయ్యేటట్టు చేస్తారు. కాబట్టి పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని ఈ కార్యక్రమాల్లో యూత్ యాక్టివిటీస్లో పాల్గొనమని చెప్పి ఎంకరేజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇనాగరల్ 9 గంటల ప్రారంభమైనటువంటి ప్రారంభ గీతం ఉంటుంది చూసారా, ప్రారంభ నృత్య గీతము, అది మాత్రం మహాద్భుతంగా వచ్చింది. ఎందుకంటే జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు తెలుగు భాష మీద రాసినటువంటి గీతం అది. 1 గంట నిడివితో ఉన్నటువంటి ఆ కార్యక్రమంలో దాదాపు 120 మందికి పైగా విద్యార్థులు నృత్య కళాకారులు పాల్గొన్నటువంటి అద్భుతమైనటువంటి బ్యాలే అవుతుంది అది. దాన్ని మాత్రం మీరు మిస్ కాకండి. దాని తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి, తర్వాత దాంట్లో క్లాసికల్ ఫోక్ అన్నీ కలిపినటువంటి ఇనాగ్రల్ బ్యాలే అది. కీనోట్ స్పీకర్ ఏమో మనకి సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు వస్తున్నారు. అలాగే అదే రోజున ముఖ్య అతిథిగా మనం మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర టూరిజం మినిస్టర్ని ఇన్వైట్ చేసాం, ఆయన కూడా వస్తున్నారు. తర్వాత ఇంకా విశిష్ట అతిథులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా తక్కువ సమయం, అంటే కీనోట్ స్పీకర్ మాత్రం ఒక 10 minutes మాట్లాడతారు భవిస్తే, మిగిలిన అందరూ కూడా 5-5 నిమిషాలు మాట్లాడి ఆ కార్యక్రమం 12 గంటలకి ఇక్కడి నుంచి మళ్ళీ మన లంచ్ తర్వాత ఆ రోజు వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. లిటరరీ ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్, తర్వాత బిజినెస్ సెమినార్స్, ఉమెన్స్ ఫోరము, కిడ్స్ యాక్టివిటీసు, ఇలా అన్ని రకాల ధీమ్తానా కార్యక్రమం, ధీమ్తానా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 5-5:30 దాకా జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రము మనం ఏం చేస్తున్నామంటే 12 o'clockకి దిస్ ప్లేస్ విల్ బి కంప్లీట్లీ క్లోజ్డ్ అండి. మనం బయటికి వెళ్ళిపోగానే ఈ ఆడిటోరియం విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ఈటీవీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, బహుశా పాడుత తీగ కార్యక్రమానికి ఎలాంటి సెట్ వేస్తున్నారో అలాంటి సెట్ వేయడానికి కనీసం వాళ్ళకి 1 రోజు కావాలి. కానీ మనం ఒక 6 గంటల సమయం మాత్రమే ఇస్తున్నాము. 6 గంటల సమయంలో ఇండియా నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్ అంతా కూడా కలిసి మన స్టేజ్ని వాళ్ళు పాడుత తీగ సెట్గా మారుస్తారు. ఆ తర్వాత ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఇక మీకు తెలిసినట్టుగానే ఒక 18 మంది యువ గాయకుల్ని బాలు గారు ఇక్కడ సెలెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఒక 4 గంటల పాటు మనకి మధురమైనటువంటి సంగీతాన్ని అందించబోతున్నారు. తర్వాత పాడుతా తీగ కార్యక్రమంలో విజేతలైనటువంటి ఒక 4 మనం ఆహ్వానించాము. వారు కూడా వచ్చి వివిధ రకాల పాటలు. పాడుతా తీగ కార్యక్రమం ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు దాన్ని అక్కడ ఏ విధంగా ఈ మన పాడుతా తీగ కార్యక్రమాన్ని చేయాలి అనేది గత 2 నెలలుగా ఈటీవీ వాళ్ళు చాలా శ్రమ కోర్చి ఒక థీమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆఫ్ కోర్స్ మీరు చూసే ఉంటారు కదా, బాలు గారు దాంట్లో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలుస్తూ ఆయన కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తారు. 19వ తానా మహాసభలు మే 24, 25, 26 తేదీల్లో ఇప్పుడు మనం ఉన్నటువంటి డాలస్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ సన్నాహ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి చివరిసారిగా ఇక్కడ తుది ఏర్పాట్లు, ఆ తర్వాత అక్కడ తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి, ఏ కార్యక్రమాలకి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది.
ఈ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది ఒక మహాద్భుతం కాబోతుంది. ఎందుకంటే చాలా చాలా కొత్త కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా ఈ తానా మహాసభలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. దాంట్లో ముఖ్యంగా పాడుతది కార్యక్రమం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యం జరుగుతున్నటువంటిది. ఆ తర్వాత అలాగే మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఎక్కడ జరిగినటువంటిది పద్మభూషణ్ డాక్టర్ కె యేసుదాస్ గారు, జాతీయ అవార్డు గ్రహీత, అనేక రాష్ట్ర ప్రభుత్వాల సత్కారాలు పొందినటువంటి ఒక మహా గాయకుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా సంగీత కచేరీ చేయబోతున్నారు. ఆ తర్వాత అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు మనకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. తర్వాత సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వరి గారు కీనోట్ స్పీకర్గా వస్తున్నారు. విలక్షణ నటుడు మోహన్ బాబు గారు మన మధ్య ఉండబోతున్నారు. కామెడీ బాద్షా బ్రహ్మానందం గారు తన యొక్క ప్రత్యేకమైనటువంటి శైలిలో నవ్వులు కురిపించడానికి మనందరిని కలవడానికి వస్తున్నారు. అలాగే హీరోయిన్ చార్మి గారు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడం కోసం ఆవిడ కూడా ఇక్కడికి మనం ఆహ్వానించడం జరిగింది. ఆవిడ కూడా ఒప్పుకొని మన మధ్యకు రాబోతున్నారు. ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారు. ఇది ఒక మహాద్భుతం. జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు ప్రత్యేకంగా ఇక్కడ ఆరంభ గీతానికి తెలుగు భాష మీద ఎలాంటి అభిమానాన్ని మక్కువని పెంచుకోవాలో, ఎలాంటి అవమానాలకి అది గురవుతుందో దాన్ని విశదీకరిస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ ఈ మహాసభలో ముఖ్యంగా ఒక ఆరంభ గీతానికి ఆయన రాశారు. అది కూడా దాదాపుగా 150 మంది గాయని గాయకులు, తర్వాత అలాగే LMA స్టూడెంట్స్ గాయని గాయకులు కూడా దీంట్లో పాల్పంచుకోపోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటిది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రధాన ఆచార్యుల నేతృత్వంలో శ్రీనివాస కళ్యాణం వైభవపేతంగా జరగబోతుంది ఆదివారం. ఆ తర్వాత 605వ జయంతి అన్నమాచార్యునికి మనం ఇక్కడ నీరాజనం అర్పించుకోబోతున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక 150 మంది గాయని గాయకులతో ఆయనకి నీరాజనం పలుకుతూ ఒక మంచి సంగీత గోష్ఠిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి పారుపల్లి రంగనాథ్ గారు, అలాగే కళ్యాణి దుభాషిణి గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వారి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయి. తర్వాత అలాగే పిల్లలకు కూడా ఫంతానాలో అనేక కార్యక్రమాలు, అన్ని వయసుల వారికి అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి కూడా, అంటే వర్గం అంటే దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, జాబ్ ఫేర్లు కానివ్వండి, లేకపోతే సంగీతానికి కానీ సాహిత్యానికి కానీ పెద్దపీట వేస్తూ ఒక మహాద్భుతంగా ఈ కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవడం జరిగింది. మన మహాసభల ఇతివృత్తం భాష, సంప్రదాయం, సేవ, అభ్యుదయం, ఈ 4 అంశాల ఇతివృత్తంగా ఈ మహాసభలు ఒక కొద్ది కాలంలోనే ఇక్కడ మహాద్భుతంగా జరగబోతున్నాయి. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు విచ్చేస్తుండటం మాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. పత్రికాముఖంగా అలాగే ఈ డిజిటల్ మీడియా తరపున TV9, TV5 అలాగే తెలుగు వన్ వారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటి మంచి స్పందన, తర్వాత ఇంతటి ప్రచారం కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ ఈ సభలకి మరొకసారి ఆహ్వానిస్తున్నాం.